నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇక ఇక్కడైతే బీఆర్ఎస్ ఎక్కువ. బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్? అంటే మా మా ముఠా మేస్త్రి అన్నారు కదా, 6 హామీలు, మీ ఆటోలకు 12,000 ఇవన్నీ బాగా కోతలు కోసింది. అందుకనే బీఆర్ఎస్కి అందరికి కన్ఫర్మ్ అయింది. బీఆర్ఎస్కి మీకు ఏం పథకాలు అందలేదంటారు? లేదు అందలేదు. ఆయన గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎక్కడ పోయిందో. బస్ అంటే ఇప్పుడు లేడీస్ అందరికీ జుట్టు పట్టించిండు. ఇక వచ్చిన కారణాలు మొత్తం ఆగామే. ఆయన ఏంటంటే మాటలు టూటలే కానీ పనులు మాత్రం ఒక్క పనులు లేవు. లేకపోతే హెచ్చరిస్తారు అందరి ముందు, నేను టొండలు ఎడతా ఇదని మాట్లాడతారు, కానీ ఆయన మాటలే కానీ ఒక్క పని అయితే ఏం లేదని కదా. అంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది కదా రేవంత్ రెడ్డి గారు. అవును, 2 సంవత్సరాలైనా ఒక్కటైనా అమలు చేయాలి కదా. ఇప్పుడు నేను 500కే గ్యాస్ అన్నాడు, గ్యాస్ తేలే. ఇప్పుడు లేడీస్కి బస్ అన్నాడు, బస్ అంటే వాళ్ళు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు పొద్దున్న లేస్తే కేటీఆర్ ఇదే మాట్లాడరు, కానీ కనీసం పని చేద్దాం. ఈ కనీసం రోడ్లు హైదరాబాద్లో రోడ్లు కూడా ఎట్టయినాయి, రోడ్లు అయినా కూడా ఏం లేదు. ఏంటంటే అడ్రా అని చెప్పి అందరు కొంపలు కూడా కొడతారు. ఇక అదే మొత్తం పనులు అయ్యాయండి. పనులు అంటే ఈసారి పక్కాగా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు, బీజేపీ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు అంటున్నారంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అంటే రౌడీజం ఎత్తి వాళ్ళ నాన్న కానించి అంతా ఆయన వచ్చి మొన్ననే అందరు ప్రెస్మీట్లో మాట్లాడతాను. మా గల్లీలకి ఎవడు పోతాడో ఎవడుతో నేను చూస్తాను మా మాట్లాడుతున్నాం. ఇక అలాంటప్పుడు అందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. ఆయన తుఫానుకి అంతే అంటారు, కానీ పాపం ఈ కష్టపడ్డోళ్ళకేమో లేనిది ఇప్పుడు వచ్చి ఈ గల్లలు ఎగిరితే అవుతుందా? కాన్పల్. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే జూబ్లీ హిల్స్ అంతా కొంచెం మంచిగా డెవలప్ చేస్తారు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని అంటున్నారు. నవీన్ యాదవ్ అంటే ఆయన ఇంతకుముందు ఏ పనులు చేయలే, ఆయనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు ఆయన వచ్చినా కూడా రౌడీజం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇప్పుడు అక్కడికి ఇప్పుడు ఎవరు ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చింది అనుకో, ఇంకా మొత్తం ఆగమే, ఇక మొత్తం ఆగం అయిపోతుంది. ఆయన వచ్చుడు కష్టమే నాకు కూడా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం మంచి పనులు చేస్తారని మీరు అనుకుంటున్నారు? గతంలో ఏం మంచి పనులు చేశారు? ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇంటింటికి నల్లలు అందరికీ, ఇప్పుడు ముట్టోని ముసలోనికి అందరికి పింఛన్లు. ఇంతకుముందు ఫస్ట్ 200 ఉండే, 2000. ఇప్పుడు ఎంతగానో చెప్తూనే ఉన్నారు కదా మా కేసీఆర్ కూడా. మళ్ళీ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లకు వెంటనే ఫోన్లు పోతే వెంటనే చర్చ తీసుకుంటారు. వీళ్ళు అట్టలేదు, పోతే పోనీరా, తర్వాత చూసుకుందాంరా అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళది ఇది కాల్పనలు అంత రాజకీయం అంటే ఏంది? మన అచత్తమస్. అంటే ఇప్పుడు బీజేపీ కూడా గట్టి పోటీ అయితే ఇస్తుంది కదా. అయితే బీజేపీ కంటే ఇక్కడ అంత లేదమ్మా. బీజేపీ చాలా కష్టం, ఇక్కడ రావాలంటే బీజేపీ చాలా కష్టం. ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా. అంటే జరుగుతాయమ్మా. ఇప్పుడు ఎవరికి అభిమానం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం కన్ఫామ్గా బీఆర్ఎస్. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే 65,000 ఓట్లతో పార్లమెంట్లో మేము గెలిచాము, సో ఈసారి అవకాశం మాదే, మేమే కొడతాము అని చెప్పి వాళ్ళు కొట్టిన ఇక్కడ బీఆర్ఎస్ తప్ప ఏది ఇక్కడ రావడానికి ఏం లేదమ్మా. ఏంటంటే ఇప్పుడు చాలా మంది నోరు ఎందుకు ఇప్పలేరంటే, మళ్ళీ నవీన్ యాదవ్ మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ ఎవరికైనా పెట్టి కొట్టితడి దాని భయంతో చాలా మంది నోరు ఇప్పట్లే. చాలా మంది నాలంటే చాలా మంది ఇప్పట్లే. ఇప్పుడు కొంచెం బీఆర్ అని తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో తర్వాత సంగతి తర్వాత. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అభ్యర్థులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? చెప్పలేమండి, రిజల్ట్ వచ్చేంత వరకు చెప్పడం కష్టమే. అయితే కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ డౌటే. ఆ విధంగా ఉంది పరిస్థితి. అయితే టఫ్ కాంపిటీషన్ ఉంది ప్రస్తుతం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ది రిజల్ట్. అంటే బీజేపీ వచ్చే అవకాశం లేవంటారు? ఆ పేరు చెప్పలేదు. చెప్పలేమండి, ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే చెప్పలేము. అందుకని మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇప్పటికి ఎక్కువ ఆయనకి పలుకుబడి ఉంది, మంచిగా డెవలప్ చేస్తారు, సో నవీన్ యాదవ్ గారే కాంగ్రెస్ నుంచి వస్తారు అని చెప్పి జనాలు అంటున్నారు. మరి మీరేమంటారు? నా తరపున అయితే ఇంకా రిజల్ట్ వచ్చేందువరకు నేను చెప్పలేనండి. బాగా కాంపిటీషన్ అయితే బాగానే ఉంది, టీఆర్ఎస్ అండ్ తర్వాత కాంగ్రెస్ కూడా. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ది రిజల్ట్స్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? హామీలు అయితే ఇంతవరకు ఫుల్ఫిల్ కాలేదు. కొంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చినా సామాన్యంగా కొన్ని మంది మిగిలిపోతాయి, అదేవిధంగా కాంగ్రెస్లో కూడా మిగిలిపోయి ఉండవచ్చు. అంటే మీకు ఏమైనా హామీలు వచ్చాయా నెరవేర్చినట్టు? కొద్దిగా మాకు సంబంధించింది ఒకటి వచ్చిందండి, ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. అది ఆర్డర్స్ అయితే ఇంతవరకు ఇష్యూ చేశారు, ఇంప్లిమెంట్ అవుతే కొద్దిగా మాకు సంతోషం.
మనం దానికి ఇంప్లిమెంట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం, చూస్తాం. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఎందుకు మహాలక్ష్మి పథకం పెట్టారు, లేదా గ్యాస్ ఇస్తానన్నారు ఏమి ఇవ్వలేదు, 2 years అయింది వచ్చి ఏమీ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో బస్ పాస్కి సంబంధించింది అది పెద్దగా ఫ్లాప్ ఉన్నటువంటి అది విత్డ్రా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. దాని బదులు హెల్త్కి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇస్తే బాగుంటుంది. అది కొద్దిగా పబ్లిక్ హెల్ప్ అవుతుంది దానివల్ల. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళ సైడ్ సిద్దిపేట కానీ గద్వేల్ కానీ అటు సైడ్ మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు, ఫామ్ హౌసెస్ కట్టించుకుంటున్నారు. ఇటు సైడ్ ఏం డెవలప్మెంట్ లేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, కాళేశ్వరం కానీ ఏమీ డెవలప్మెంట్ లేదు, ఎందుకు ఓటేయాలి అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? ఇంత తక్కువ పీరియడ్లో మనం డెవలప్మెంట్ ఫుల్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదండి. పవర్లో వచ్చి ఓన్లీ 2 years అయింది కదా. స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేయగలిగినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం ఇంకా 3 years ఉంది కాబట్టి 3 yearsలో జరుగుతాయేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి దాంట్లో. అంటే ఒక 2 లేదా 3 తప్పించి ఎక్కువ హామీలు ఇవ్వలేదు, నెరవేర్చలేదు అని అంటున్నారు. అది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా కొద్దిగా జరిగినటువంటివి ఉన్నాయి. కొన్ని ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా కొన్ని ఎట్లయినా ఫ్లాప్ అవుతాయి దాంట్లో. అంటే ఈసారి ఇక్కడ పక్కాగా బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ప్రచారాలు చూసినా లేదంటే జనాలు కూడా ఎక్కువగా బీఆర్ఎస్ వైపే మక్కువ చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? లేదండి, మా ఒపీనియన్ మట్టుకైతే మనం కొద్దిగా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. రావచ్చు బీఆర్ఎస్ రావచ్చు, లేదా అంటే నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ వస్తుందేమో నా ఎక్స్పెక్టేషన్. అంటే ఎవరు వచ్చినా అభివృద్ధి చేస్తారని మీకు అనిపిస్తుందా? ఏ పార్టీ కానీ పవర్లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని అంటారు. వాళ్ళకుండా అక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అక్కడ వనరులు అన్నీ వాళ్ళకి కోఆపరేట్ చేసి చేయగలుగుతారేమో. అంటే బీజేపీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు 65,000 ఓట్లు పార్లమెంట్లో మేమైతే గెలిచాము, సో మాకే ఈసారి విన్నింగ్ వస్తుంది అని అంటున్నారు. చెప్పలేమండి, నా ఉద్దేశం అయితే చెప్పలేము. వస్తే సంతోషమే. ఎవరు వస్తారో ఫైనల్గా చెప్పలేకపోతున్నారు. 3 పార్టీల్లో ఏదైనా రావచ్చు. టఫ్ కాంపిటీషన్ అయితే కనబడుతుంది. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రజెంట్గా అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే నవీన్ యాదవ్ అన్న బీసీ క్యాండిడేట్ కాబట్టి ఆయనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం. అంటే నవీన్ యాదవ్ గారు వస్తే ఏం మంచి పనులు చేస్తారని మీరు అనుకుంటున్నారు? గతంలో చేసే పనులు ఏంటి మేడం? 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు మేడం. ఇక్కడ మొత్తం ఎక్కడక్కడ లీక్ అవుతూ ఉన్నాయి వాటరు. మొత్తం అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు మేడం బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు ప్రజెంట్గా నవీన్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్గా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారు మనకు జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ కొరకు. ప్రజెంట్గా ఇప్పుడు వర్క్ మొత్తం నడుస్తున్నాయి మేడం. ప్రతి గల్లీలో వర్క్స్ అనేది మొత్తం నడుస్తూ ఉన్నాయి. ఇక మన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు కూడా గట్టి పోటీ అయితే ఇస్తున్నారు కదా, సో మేమే గెలుస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు మేడం, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. కానీ ప్రజెంట్గా ఇక్కడ బీసీ క్యాండిడేట్ అయినటువంటి మన నవీన్ యాదవ్ అన్న గారు చాలా మంచి మనిషి, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ మేడం. కాబట్టి ఈయనకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం. దాదాపుగా ఈయన 80,000 నుంచి 1,00,000 వరకు మెజారిటీ రావచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. అంటే నవీన్ యాదవ్ గారికి అంత మక్కువ చూపించడానికి గల కారణాలు ఏమంటారు? వాళ్ళ నాయన రాజకీయంలో అంటే ఫస్ట్ నుంచే వాళ్ళ నాన్న అనేది సేవా కార్యక్రమాలు చాలా చేశాడు కాబట్టి నవీన్ అన్న యువకుడు అయినటువంటి ఇక్కడ నవీన్ యాదవ్ అన్న గారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశాడు మేడం. కాబట్టి ప్రజెంట్గా నేను ఇక్కడ ఇసుగూడలోనే ఉంటా లోకల్లో. అన్నగారు చాలా కార్యక్రమాలలో పాల్గొంటాడు, మంచి సేవకుడు, ప్రజలకు మంచి సేవ అందిస్తాడని నేను అనుకుంటున్నాను మేడం. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది మేడం ప్రజల ముందుకి. 6 గ్యారంటీలని ఒకటొకటి గ్యారంటీలు అనేది అమలు చేస్తూ ఉన్నారు. ఉచిత కరెంటు కానీ 200 ఉచిత కరెంటు కానీ 500 సిలిండర్ కానీ మహాలక్ష్మి పథకం కానీ ఉచిత బస్సు పథకం కానీ మరి ఈ ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు కూడా ఉచితంగా ఇస్తున్నారు మేడం.
చాలా మంచి స్కీమ్స్ అమలు చేస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సార్. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లాని అలాగే గద్వేల్ నుంచి అవన్నీ పాపులర్ చేశారు, అవన్నీ బాగా ఇది చేశారు. ఇక్కడ కాళేశ్వరం కట్టించడం కానీ ఇవన్నీ ఏం చేయలేదు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే మన రేవంత్ రెడ్డి సార్ గారు అక్కడ కేసీఆర్ వాళ్ళ నియోజకవర్గానికి మాత్రమే డెవలప్మెంట్ చేసారు మేడం. కానీ ఇక్కడ సిటీలో ఒక 4 బిల్డింగ్లు కట్టి 4 రోడ్లు వేసినంత మాత్రాన వాళ్ళు చాలా దోచుకున్నారు మేడం. కొన్ని వేల కోట్లు దోచుకున్నారు వాళ్ళు, వందల కోట్లు లక్షల కోట్లు దోచుకొని ఈ సిటీ 4 బ్రిడ్జిలు 4 రోడ్లు వేసినంత మాత్రాన డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలే మేడం. ఈ కాంగ్రెస్ హయాంలో చాలా పథకాలు ఇస్తున్నాడు మనకు రేవంత్ సార్. మంచి డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పేద ప్రజలకు అనేది ప్రతి పథకం అందుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ వార్ వన్ సైడ్ అని నేను అనుకుంటున్నాను మేడం. అంటే ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కానీ లేదు అంటే ఇంకేమైనా సరే ప్రజలకి ప్రజాభవన్ కానీ అవన్నీ కట్టించవచ్చు కదా. ఇప్పుడు అవన్నీ కట్టిస్తే ఇప్పుడు జనాలకి హాస్పిటల్కి వెళ్ళడానికైనా మంచిగా బాగుంటుంది కదా, చదువుకోవడానికైనా ఎలా అయినా సరే. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ప్రెసిడెంట్గా చూసుకుంటే మోడల్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాడు మేడం. మీరు తెలుసుకోవచ్చు, మోడల్ స్కూల్స్ కొన్ని వేల కోట్లు బడ్జెట్ పెట్టి మోడల్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాడు. మా కొడంగల్ ఏరియాలో అయితే 10,000 కోట్లు డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి ప్రజెంట్గా. ఇప్పుడు మన దేశంలోనే మోడల్ కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉందంటే ఇప్పుడు కొడంగల్ 10,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాడు. మంచిగా ఇప్పుడు డెవలప్మెంట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ అన్నని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ఫండ్స్ ఇస్తాడు. ఇప్పటికే 200 కోట్లు మంజూరు చేసి ఆల్రెడీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు లైన్స్ కానీ మొత్తం నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు గమనించి ఈ కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు 65,000 ఓట్లు వచ్చాయి పార్లమెంట్లో, సో ఈసారి మేమే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. బీజేపీ వాళ్ళు మేడం వాళ్ళు ఏడుంటారు, ఎలక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. ఉన్న ఎలక్షన్ తర్వాత వాళ్ళు పత్తలేదు అత్తలేదు, వాళ్ళు అసలు కనిపించారు మేడం. కాబట్టి మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మనకు ఫండ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అంటే మాగంటి సునీత గారు ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా? మాగంటి సునీత గారికి ఇప్పటికే 3 సార్లు వాళ్ళ గోపీనాథ్ సార్కి ఇప్పటికే 3 సార్లు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈసారి నవీనన్న యాదవ్కు కొత్తగా అవకాశం ఇచ్చి ఆయనను గెలిపించగలరని నా యొక్క మనవి. ఓకే, థ్యాంక్ యూ.